అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లెసన్స్‌కి సంబంధించి లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినటువంటి ప్లేలిస్ట్ ఇది. ప్రతి పాఠ్యాంశం కూడా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడంతో పాటు ఎగ్జామ్‌కి ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ వచ్చే విధంగా ఇవ్వబడినటువంటి నోట్స్, రివిజన్ ఈజీగా చేసుకోదగ్గటువంటి సమ్మరీ అన్నీ కూడా మీకైతే ఈ యొక్క ప్లేలిస్ట్‌లో మీకు పొందుపరచబడి ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్‌కి సంబంధించి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్‌కి సంబంధించిన మోడల్ పేపర్ అనేది చూస్తున్నాం. ఇది చూసినట్లయితే మోడల్ పేపర్ 1 అన్నమాట ఇది. మనకొచ్చేసి టెక్స్ట్ బుక్‌లో ఇవ్వబడింది. మీరు చూస్తే టెక్స్ట్ బుక్‌లో చివర మీకు కనబడుతుంది ఇది. ఇందులో వచ్చేసి ఏందంటే టోటల్‌గా 100 మార్కులకి ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుందండి. 100 మార్కులకి 3 గంటల సమయం అయితే ఇవ్వబడుతుంది. టోటల్‌గా ఈ పేపర్‌కి. సెక్షన్ ఏ ఉంటుంది. ఇందులో మనం మొట్టమొదట గనక చూసినట్లయితే యానోటేషన్స్ అంటే సందర్భ సహిత వ్యాఖ్యలు అంటారు. ఈ యానోటేషన్స్ అనేవి ఇవ్వబడతాయి. అయితే దీన్ని రాసే విధానం ఏంటంటే చూడండి, మొట్టమొదటిగా మనకి 3 ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా 3 యానోటేషన్స్ అయితే ఇస్తారు. అయితే ఇవి ఎలా రాయాలి? ఒక్కొక్క దానికొచ్చేసి 4 మార్కులు ఉంటాయండి. ఈ మూడిట్లో ఇక్కడ 3 ఇచ్చారు కదా! 2 + 2 4 మార్క్స్. ఓకే. ఒకటి చాయిస్ అన్నమాట. ఏవైనా 2 మనం రాయాల్సి ఉంటుంది. ఎట్లా రాయాలి అంటే ముందు ఈ ఇచ్చినటువంటి యూ కాంట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్. యూ కెన్ ఓన్లీ కనెక్ట్ దెమ్ లుకింగ్ బ్యాక్వర్డ్ అని ఈ యానోటేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది కదా! ఇది మనం ఎట్లా అయిందంటే ఇది ఏ లెసన్‌లో ఉంది. ఓకే. ఇది స్టీవ్ జాబ్స్ ఏదైతే యూ హ్యావ్ గాట్ టు డూ వాట్ యూ లవ్ అనేటటువంటి పాఠ్యాంశం ఉంది. ఆ పాఠ్యాంశంలో నుంచి ఇవ్వబడింది. అయితే లెసన్ నేమ్ అండ్ నేమ్ ఆఫ్ ద ఆథర్ అది మనం రాయాలి. ఇదిగోండి పాఠ్యాంశం వచ్చేసి యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ స్టీవ్ జాబ్స్. ఈ విధంగా మనం అయితే పాఠ్యాంశం అయితే రాయాల్సి ఉంటుంది. లెసన్ తర్వాత ఎవరు రాశారు? స్టీవ్ జాబ్స్. అంటే దాన్ని బట్టి ఏందంటే మనకు లెసన్ నేమ్స్ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ స్టీవ్ జాబ్స్ రాసింది. దీనికి 2 మార్కులు. జస్ట్ మనకు లెసన్ నేమ్ తెలిసినందుకు యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ 2 మార్క్స్ అన్నమాట. తర్వాత దీని యొక్క సందర్భాన్ని రాయాలి అండ్ క్రిటికల్ అప్రిషియేషన్ రాయాలి. అంటే ఏం లేదండి, జనరల్‌గా మన నోట్స్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యి దాంట్లో కొంత పార్ట్ దీనికి సంబంధించింది రాస్తే సరిపోతుంది. దీని అర్థం ఏందంటే మనం ఏదైనా పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు గతాన్ని తలుచుకున్నప్పుడు అవన్నీ కూడా చుక్కలను కలపండి అనేటటువంటి చిన్న సైజు మనకు ఆర్టికల్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. వాటిని చుక్కలను కలపండి. ఏనుగు బొమ్మ రావచ్చు, జిరాఫీ రావచ్చు, అట్లా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం వర్క్ చేసుకుంటూ వెళ్తామో అవి ఒక ఆకారానికి వస్తాయి. అది ముందే మనకు తెలీదు. తర్వాత తెలుస్తుంది అని చెప్పారు స్టీవ్ జాబ్స్. ఆ సందర్భం ఓకే. ఎందుకంటే అతను కాలేజ్ మానేశాడు. జస్ట్ కాలిగ్రఫీ క్లాస్‌కి చేరాడు. దానివల్ల అతని జీవితం మారిపోయింది. దాన్ని సందర్భంలో చెప్పాడన్నమాట ఆయన. కాబట్టి అవి మీకు నోట్స్ అనేది ఈజీగా మీరు కావాలి అనుకుంటే యూ కెన్ పర్చేస్. చూడండి ఇక్కడ ఇది డిస్క్రిప్షన్. మీరు చూస్తున్నటువంటి వీడియో అయితే ఇదని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంటర్ 9 ఇంటర్ 9 ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మీకు నోట్స్ అనేది కనబడుతుంది. అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. డైరెక్ట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సందర్భ సహిత వ్యాఖ్యలు యానోటేషన్స్ ఎలా రాయాలి అంటే ముందు లెసన్ నేమ్ రాయాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది ఆథర్ రాయాలి. పెద్ద విషయం కాదు. ఈ విధంగానే మనం క్వెషన్ నెంబరీస్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి నోట్స్‌లో ఉన్నది రాస్తే సరిపోతుంది. ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ఎర్త్. ఇది ఎక్కడి నుంచి అంటే ఇది వచ్చేసి చీఫ్ సీటిల్స్ లెటర్. చీఫ్ సీటిల్స్ లెటర్ రాసింది చీఫ్ సీతల్. అన్నమాట. సియాటిల్ అని కూడా అంటారు ఇప్పుడున్న నగరాన్ని. ఐ వాక్డ్ ఇంటూ దట్ రీడింగ్ రూమ్ హ్యాపీ హెల్తీ మ్యాన్. ఐ క్రాల్డ్ అవుట్ ఏ డిక్రెపిట్ ర్యాక్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇదే సందర్భంలో అంటే అమెరికన్ ప్రెసిడెంట్ మాకు భూమి అమ్మే అంటాడు. వెళ్ళిపో అక్కడి నుంచి, మాకు భూమి అమ్మి నీకు వేరే భూమి ఇస్తాం అంటాడు. ఇదేదో వింతగా ఉంది, అసలు భూములు అమ్మడం ఏంది, కొనడం ఏంది అనేసి ఉత్తరం రాస్తాడు చీఫ్ సీతల్. తర్వాత
ఇది వచ్చేసి ఎక్కడి నుంచి ఇచ్చారు? థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఇది జ్వరం రాయడం జరిగింది. అది రాస్తాం. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇతను ఏం చేశాడంటే ఒక మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ రోగాల పుస్తకం అని ఉంటే చదువుతాడు. చదివేసి హ్యాపీగా ఉండాల్సిన అతను అన్ని రోగాలు తనకే ఉన్నాయని భావిస్తాడు. ఇప్పుడు ఈ చూసినవన్నీ కూడా ప్రోజ్లో నుంచి వచ్చినాయి. అంటే మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ కానివ్వండి, చీజ్ సియటిల్స్ లెటర్ కానివ్వండి, యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ కానివ్వండి, కేవలం ప్రోజ్ నుంచి మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రోజ్లో నుంచి, ఇది కూడా ప్రోజ్లో నుంచి, అండ్ ఈ ప్రోజ్ ఫస్ట్ వాటి నుంచే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం గమనిస్తే తర్వాత చూస్తే పోయట్రీలో నుంచి ఇచ్చారు. ఇందులో కూడా పోయంని మనం చూస్తాం ఏ పోయమో, తర్వాత ఆ పోయిట్ పేరేందో మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే పోయమ్స్ ఏమున్నాయి? విలియం బ్లేక్ ల్యాంబ్ అండ్ టైగర్ ఉంది, ఇది పోయమ్స్లో. ఆ తర్వాత వచ్చేసి ఇన్విక్టస్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లీ ఉంది, రెఫ్యూజీ బై బ్రియాన్ బిల్స్టన్. అంటే 3 ఉన్నాయి కాబట్టి మూడిట్లో నుంచి ఇవ్వడం అనేది సహజం. ఈజ్ కాల్డ్ బై తై నేమ్, నీ పేరుతోనే పిలువబడతాడు. అంటే ఆయన పేరు ఏంటంటే ల్యాంబ్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఓ చిన్న పిల్లవాడు. దేంట్లో ఇదంటే ద ల్యాంబ్ అండ్ ద టైగర్లో ల్యాంబ్ గురించి విలియం బ్లేక్ రాయడం జరుగుతుంది. పోయం వచ్చేసి ల్యాంబ్ అండ్ టైగర్, అండ్ పోయట్ వచ్చేసి విలియం బ్లేక్ అనమాట. ఇందులో కాంటెక్స్ట్ ఏంటంటే ల్యాంబ్ని చిన్న పిల్లవాడు అడుగుతూ ఉంటాడు, నీ పేరేంది, నువ్వు ఎందుకు ఇలా అందంగా ఉన్నావు, దేవుడేనా నేను సృష్టించింది, నీ పేరుతో ఉన్నవాడేనా నేను సృష్టించింది అని అడుగుతాడు అనమాట. అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ మీకు చక్కగా అన్నీ కూడా మీకు ఇక్కడ చక్కగా ఇవ్వబడినాయండి. దయచేసి గమనించండి. ఈ యొక్క ప్లేలిస్ట్లో అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఎక్కువ సమయం లేకపోయినా సమరీతో మీరు వర్కౌట్ చేయొచ్చు. The world can be looked at another way. Do not be so stupid. Think that a place should only belong to those who are born there. ఇది వచ్చేసి ఏంటంటే రెఫ్యూజీస్ బై బిల్స్టన్ ఎవరైతే ఉన్నారో అతను రాయడం జరిగింది. బిల్స్టన్ ఇతను ట్విట్టర్ పోయిట్ లారెట్ అని పిలువబడతాడు. కాబట్టి ఈ మనం రెఫ్యూజీస్ బై బ్రియాన్ బిల్స్టన్ అనేది రాస్తాం. ముందు పోయం పేరు ఏంటంటే రెఫ్యూజీస్ రాస్తాం, పోయెట్ ఎవరు అంటే బ్రియాన్ బిల్స్టన్ అని రాస్తాం, పోయం అని రాస్తాం, పోయెట్ అని రాస్తాం. ఆ తర్వాత కాంటెక్స్ట్ ఏంటంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, మరి రెఫ్యూజీస్ వస్తూ ఉంటారు, వాళ్ళని రిఫ్యూజ్ చేయమని ఉంటుంది. పైనుంచి కిందకి చదివితే, కింద నుంచి పైకి చదివితే వాళ్ళు మనలాంటి మనుషులే. ఈరోజు వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు, మనం రేపు అదే ప్లేస్లో మనం కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని ఆదరించాలి. ఇది క్రిటికల్ అప్రిషియేషన్ కాంటెక్స్ట్. మీకు ఎట్లా ఇది అవుతుంది? మీరు గనక నోట్స్ ఏదైతే ఉందో ఇక్కడ నోట్స్ అని ఉంటుంది, పక్కాగా నోట్స్ కొనాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా ఇందులో వీడియో చూసి అర్థం చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు ఈజీగా రాసుకోవచ్చు. తర్వాత ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. ఇది ఎక్కడి నుంచి చేసిన? విలియం స్టాన్ హెన్లీ రాసే ఇన్విక్టస్ నుంచి తీసుకోబడింది అనమాట. కాబట్టి పోయం వచ్చేసి ఏంటది? ఇన్విక్టస్ అజేయుడు. పోయిట్ వచ్చేసి విలియం స్టాన్ హెన్లీ. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. నేను నా కర్మకి, నా విధికి నేనే మాస్టర్ని, అండ్ నా సోల్కి, నా ఆత్మకి నేనే కెప్టెన్ని అనేసి ఇతనైతే చెప్తుంటాడు అనమాట. ఎందుకు? కాంటెక్స్ట్ ఏంటంటే అతనికి ఒక కాలు తీసేశారు. ఎందుకు తీసేశారంటే ఇతనికి వచ్చేసి ఒక రోగం వచ్చింది. ఆ రోగం వల్ల ఏంటంటే క్షయవ్యాధి, ఎముకలు క్షీణించిపోతున్నాయి. ఒక కాలు లేపేశారు, తీసేశారు. ఇంకో కాలు కూడా తీసేయాలన్నారు. వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. ఎవరైతే రీసెర్చ్ చేస్తారో వారు ఇతన్ని రక్షించడం జరుగుతుంది. అది ఆ సందర్భంలో ఆయన అయితే రాయడం. క్రిటికల్ అప్రిషియేషన్ ఏంది? ధైర్య సాహసాలు కలిగి బ్రతకడం అనేది విలియం స్టాన్ హెన్లీ చేసిన పని అనమాట. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి థర్డ్ వన్లో 2 ప్రశ్నలు రాయాలి. 3 క్వశ్చన్లు ఇస్తారు మనకి. ఇక్కడ 3 ఇచ్చారు, 2 రాసాం. ఇక్కడ 3 ఇచ్చారు, 2 రాసాం. 8, 8, 16 మార్కులు. ఎలా వచ్చినాయి? ఇక్కడ 2 4 8, ఇక్కడ 2 4 8. ఇక్కడ కూడా అంతే, 2 4. 150 వర్డ్స్లో రాయాలి. ఆ విధంగా రూపొందించిందే నోట్స్ అనమాట. మనం రూపొందించినటువంటి నోట్స్. అండ్ మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే ఈజీలీ యూ కెన్ ఏంటంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని రాసేసుకోవచ్చు.
ఇక్కడ అడిగిన ప్రశ్నలు చూద్దాం. స్టే హంగ్రీ, స్టే ఫులిష్, వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? జాబ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది ప్రోజ్ నుంచి తీసుకున్నాం. మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ కానివ్వండి, అండ్ ఎన్విరాన్మెంట్, చీఫ్ సియేటల్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి చూడండి. ప్రోజ్ ప్రోజ్ ప్రోజ్. ఒక్కొక్క దాంట్లో నుండి ఒక్కో ప్రశ్న. మీరేం చేయాలి అంటే ఖచ్చితంగా 2 రాయాల్సి ఉంటుంది. స్టే హంగ్రీ, స్టే ఫులిష్ అని ఎందుకన్నాడు? స్టే హంగ్రీ అంటే ఆకలి కొని ఉండండి, అంటే ఎప్పుడు నేర్చుకోవడానికి తపన పడండి. ఇతరులు చూసి మిమ్మల్ని అరే ఈడు పిచ్చోడురా, ఈడేంద్రా ఇంత కష్టపడుతున్నాడు, వీడో పిచ్చోడు, ఏం తెలియనోడు అన్న విధంగానే ఉండండి. అండ్ ఆ తర్వాత వాట్ ఆర్ పొటెన్షియల్ డేంజర్స్ ఆఫ్ గెయినింగ్ ఎక్సెసివ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ యాజ్ మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఈ మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఏంటంటే అతిగా ఆలోచించే జబ్బు. రకరకాల వ్యాధుల గురించి చదివేసి ఒక్క వ్యాధి తప్ప అన్ని వ్యాధులు తనలో ఉన్నాయని జ్వరం భావించడం. దానివల్ల నష్టాలు ఏంటి అవి మీకు ఆల్రెడీ అన్ని నోట్స్లో ఉంటాయి. అండ్ యూ కెన్ రైట్. ఏ ప్రశ్న ఇచ్చినా కానీ సింపుల్గా నోట్స్ రాసే విధంగా రూపొందించబడింది. మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. చీఫ్ సియేటల్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. మీరు ఏదైనా ఒక తప్పు చేశారంటే, లేదు ఒక జీవజాతి అంతరిస్తే ఆ జాతి మొత్తం ఏమవుతుంది? అంతరించడమే కాకుండా మీకు ఎఫెక్ట్ అవుతుంది, మీ దగ్గరికి వస్తుంది, అది మీరు అనుభవించక తప్పదు అంటాడు. ఇంతవరకు ప్రోజ్ అండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి పోయిటరీ అనమాట. ఇందులో కూడా 2 ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి, 4 మార్కులు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బ్లేక్ వచ్చేసి మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ టచ్ చేస్తాడు. హౌ డస్ యూజ్ కాంట్రాస్టింగ్ ఇమేజింగ్ టు సజెస్ట్ క్రియేషన్ ఎంకంపాసెస్ బ్యూటీ అండ్ టెర్రర్. ఇప్పుడు గొర్రెని సృష్టించిన వ్యక్తే టైగర్ని కూడా సృష్టించాడు. అంటే అమాయకంగా ఉన్నటువంటి ఓ జీవిని సృష్టించిన వ్యక్తే అత్యంత భీకరమైనటువంటి సృష్టిని కూడా చేశాడు. దాన్ని చెప్పమంటున్నాడు. ఒక్కొక్కటి ఎలా ఉంటాయి. ఇది మృదువుగా ఉంటుంది, అది చాలా హార్డ్గా ఉంటుంది, పంజాతో కొడితే ప్రాణాలే పోతాయి. అది మనం రాయాల్సి ఉంటుంది. ఇన్ వాట్ వేస్ డస్ ఇన్విక్టస్ ఇల్లస్ట్రేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇన్ షేపింగ్ ఓన్స్ డెస్టినీ. అజేయుడు ఎట్లా, అతను యాక్చువల్గా చూడండి కాలు తీసేశారు, ఇంకో కాలు కూడా లేపేస్తూ ఉంటాడు. ఎంత ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. చిన్న కష్టం వస్తేనే అల్లాడిపోతామే, కానీ అతను మాత్రం నిలబడ్డాడే. ఆ ధైర్యం, ఆ గుండె ధైర్యం గురించి రాయమంటున్నాడు. హౌ డస్ ద టైటిల్ రెఫ్యూజీస్ రిఫ్లెక్టెడ్ ద డ్యూయల్ మెసేజ్ ఆఫ్ ద పోయం. ఇవన్నీ కూడా పోయట్రీ అని, ఇదంతా ప్రోజు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే సెక్షన్ ఏలో ప్రోజ్కి సంబంధించి 16 మార్కులు, పోయిటరీకి సంబంధించి 16 మార్కులు, 32 మార్కులు. రెఫ్యూజీస్ డ్యూయల్ మెసేజ్ ఎలా ఇస్తుంది? ఇప్పుడు ఎట్లా ఇస్తుంది డ్యూయల్ మెసేజ్? ద్వేషించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. రెండింటిని కూడా పైనుంచి చదివితే ఒకలాగా, కింద నుంచి చదివితే ఇంకోలాగా. చాలా వెరైటీ అనమాట ఇది కాందిసిక్లు రెఫ్యూజీస్ గురించి. కాబట్టి డ్యూయల్ మెసేజ్ ఏంటి, ఎలా కన్వే చేశాడు అనేది మనం రాయాల్సి ఉంటుంది. అది గమనించండి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏంటి, ఒక 16 మార్కులేమో ప్రోజు, ఒక 16 మార్కులేమో పోయిటరీ. అంటే ఇప్పుడు 32 మార్క్స్ అయినాయి. ఎట్లా? 16 మార్కులు ప్రోజు, 16 మార్కులు పోయిటరీ. ఇప్పుడు 32 అయినాయి కదా. ఈ పార్ట్ మనం చెప్పుకునేటటువంటి ఈ పార్ట్ వచ్చేసి 40 మార్కులకి సెక్షన్ ఏ. ఇప్పుడు ఇంకో 8 మార్కులు ఎక్కడి నుంచి అంటే ఇది ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి 8 మార్కులకి అనమాట. ఎన్ని పదాల్లో రాయాలి? 300 పదాల్లో రాయాలి. వాట్ మోరల్ లెసన్స్ కెన్ బి డ్రాన్ ఏ రిట్రైవ్డ్ రిఫార్మేషన్? హౌ డస్ ద స్టోరీ కన్వే ద ఐడియాస్ ఆఫ్ రిడెంప్షన్, ఫర్గివ్నెస్, పాసిబిలిటీ ఆఫ్ చేంజ్? టోటల్ స్టోరీ రాసేయడమే. స్టోరీ రాసి కంక్లూజన్లో ద స్టోరీ కన్వేస్ ద ఐడియాస్ ఆఫ్ రిడెంప్షన్, ఫర్గివ్నెస్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ చేంజ్ అని రాయడమే, అంతే. తర్వాత బ్లైండ్ బెగ్గర్ అండ్ డాగ్. ఇది మనం చూసుకున్నట్లయితే ఆర్కే నారాయణ రాసినటువంటి మొదటి యూనిట్లోనే ఉన్నటువంటి బ్లైండ్ డాగ్ బై ఆర్కే నారాయణ అనమాట. ఇది ఈ ఆర్కే నారాయణ రాసినటువంటి బ్లైండ్ డాగ్ నుంచి తీసుకోబడింది. అండ్ ఇందులో కథ ఏంటంటే పాపం చచ్చిపోతాడని ఎంతో కష్టమైన జాలిపడి మళ్ళీ కుక్క రావడం, దాని బతుకు కుక్క బతుకోవడం. ఇది టోటల్గా సెక్షన్ ఏకి సంబంధించి 40 మార్కులు. ఇప్పుడు సెక్షన్ బికి వచ్చాం.
సెక్షన్ బిలో వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. 6 కానీ 7 కానీ మీరు చూసుకున్నట్లయితే ఈ 10 మార్కులు రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించినవి. ఈ రెండు కూడా మనకు టెక్స్చువల్గా వస్తాయంటే కాదని చెప్పాలి. టెక్స్చువల్గా అయితే ఇవి అయితే రావు, ఆ విషయం గమనించండి. తర్వాత 8th వచ్చేసరికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి డయాగ్రామ్ ఒకటి గీయమంటారు. అది ఏ డయాగ్రామ్ అయినా అయి ఉండొచ్చు. బార్ డయాగ్రామ్ అవ్వచ్చు, ట్రీ డయాగ్రామ్ అవ్వచ్చు, ఎనీ డయాగ్రామ్ ఏదైనా అడగొచ్చు. ఇక్కడ ఇచ్చిన డేటాని బట్టి మనం ఇచ్చిన ఏదైతే డయాగ్రామ్ ఉంటుందో అది మనం చేయాల్సి ఉంది. ఫర్దర్గా మనం చేస్తాం. ఇవి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఈజీగా తెలుస్తాయి ఎప్పుడు పోస్ట్ చేస్తున్నా అనేసి. తర్వాత మీరు చూసుకున్నట్లయితే హింట్స్ ఇస్తున్నారు. 10 లైన్స్ రాయమంటున్నారు. ఈ ఐడియాస్ని కంప్లీట్ సెంటెన్సెస్లో హింట్స్ టు సెంటెన్సెస్ అనమాట. హింట్స్ టు పారాగ్రాఫ్స్ రాయాల్సి ఉంటుంది. ఇది 5 మార్కులకి. ఇప్పుడు మనం చదివినటువంటి ట్రీ డయాగ్రామ్ 5 మార్కులకి, రీడింగ్ కాంప్రహెన్షన్ 2 10 మార్కులకి. టోటల్గా సెక్షన్ బి మనం వచ్చేసరికి 20 మార్కులకి ఉంది. రీడింగ్ కాంప్రహెన్షన్ 2 10, ఆ తర్వాత డయాగ్రామ్ 5 మార్కులు, ఆ తర్వాత వచ్చేసి హింట్స్ టు. ఇక సెక్షన్ సి వచ్చేసి 40 మార్కులు, సెక్షన్ ఏ 40 మార్కులు, సెక్షన్ బి 20 మార్కులు, సెక్షన్ సి వచ్చేసి 40 మార్కులు. ఇందులో మీరు గమనించినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 3 మార్కులకు ఉంటుందండి. ఈ విధంగా మ్యాచింగ్లోనే ఇస్తారు. 6 ఇస్తారు, ఒక్కో దానికి మ్యాచ్ చేయడమే. ఇక్కడ ఏబిసిడీలు ఏవైతే ఉన్నాయో రాయడమే. అండ్ దానికి 6 అరలు 3 మార్కులు అనమాట. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఆర్టికల్స్ ఇవి కూడా 6 ఇస్తారు. మనం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఫిల్ చేయాలి. అండ్ దీనికి సంబంధించి 3 మార్కులు. ఆ తర్వాత ప్రిపోజిషన్కి సంబంధించి 3 మార్కులు ఉంటాయి. సేమ్ 6 ఇస్తారు, అర మార్కు. ఇక్కడ మనకు వచ్చేసిందంటే ప్రిపోజిషన్స్ 6 ఇస్తారు, ఆర్టికల్స్ 6 ఇస్తారు, అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి 6 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫార్మ్స్ ఆఫ్ వెబ్స్ అన్నారు, టెన్సెస్ అన్నమాట. ఇవి టెన్సెస్కి వచ్చేసి 5 మార్క్స్. ఆ తర్వాత ఇవి వచ్చేసిందంటే రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్. ప్యాసివ్ వాయిస్లోకి మార్చమంటే ప్యాసివ్ వాయిస్లోకి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి, పాజిటివ్ డిగ్రీలోకి మార్చమంటే పాజిటివ్ డిగ్రీలోకి, సింపుల్ నుంచి కాంప్లెక్స్, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్, క్వశ్చన్ ట్యాగ్స్. ఈ విధంగా ఏంటంటే సెంటెన్సెస్ చేంజింగ్ చేయడం అనమాట. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి, ఇండైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి, పాజిటివ్ నుంచి కంపారిటివ్లోకి, ఇవి కూడా 5 మార్కులు. ఆ తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇది కూడా 5 మార్కులు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సైలెంట్ కాన్సోనెంట్స్, ఇందులో సైలెంట్గా ఉండేటటువంటి కాన్సోనెంట్స్ ఏమేంటి అనేది మనం చూడాలి. అవి మనం అండర్లైన్ చేయాల్సి ఉంటుంది, 3 మార్కులు. ఆ తర్వాత సినానిమ్స్ 2 మార్కులు, యాంటోనిమ్స్ 2 మార్కులు. ఆ తర్వాత ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ లేదా ఆడ్ వర్డ్ని చూస్ చేయడం, 5 మార్కులు అనమాట. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ నుంచి రాయడం, ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా రాయొచ్చు. ఆడ్ వర్డ్స్ కూడా ఇంకా ఈజీగానే ఉంటుంది, 5 మార్క్స్. ఆ తర్వాత ఒక డైలాగ్ ఇస్తారు, మధ్య మధ్యలో ఈ విధంగా ఖాళీలు వదలడం జరుగుతుంది, వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది, 4 మార్కులు. 4 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే డైలాగు, ఆడ్ వర్డ్స్, డైలాగ్కి 4 మార్కులు, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్కి 5 మార్కులు, ఆ తర్వాత సినానిమ్స్కి 2 మార్కులు, యాంటోనిమ్స్కి 2 మార్కులు, సైలెంట్ లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనిపెట్టినందుకు 3 మార్కులు, తర్వాత కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ 5 మార్కులు, తర్వాత వచ్చేసి సెంటెన్సెస్ ప్యాసివ్ నుంచి అట్లా యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ అట్లా మార్చడానికి 5 మార్కులు, టెన్సెస్కి 5 మార్కులు, ప్రిపోజిషన్స్కి 3 మార్కులు, ఆర్టికల్స్కి 3 మార్కులు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి 3 మార్కులు. ఈ విధంగా సెక్షన్ సి గ్రామర్తో నిండి ఉంటుంది. 40 మార్కులు టోటల్గా ఉండడం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇదండి టోటల్గా 100 మార్కుల ప్రశ్నాపత్రం ఏమేమి ఉంటాయి అనేది మనం అయితే డిస్కస్ చేసాం.
దీనికి సంబంధించిన ఆన్సర్స్ని ఇంకో వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.